బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద. ఇప్పటికైనా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో తక్షణం రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి జాక్పాట్ కొట్టి ముఖ్యమంత్రి అయ్యారని కామెంట్ చేశారు. స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. మరి దీన్ని బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ సమాజం, దేశమంతా కూడా మరి స్వాగతించి మరి దీనిపైన తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మరి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మనవి చేస్తూ ఉన్నాం. 3 నెలల వ్యవధి స్పీకర్కి సుప్రీంకోర్టు పెట్టినా నేను ఈరోజు ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నాను, మీరు ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉంటే, మీ యొక్క పరిపాలన పనితీరుపై నమ్మకం ఉంటే 3 నెలలు స్పీకర్ నిర్ణయం గురించి వెయిట్ చేయకుండా తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేపించి మరి ఎన్నికలకు వస్తే ఈ యొక్క శాసన వ్యవస్థ, ఒక డెమోక్రటిక్ సిస్టంలో మన పార్లమెంటరీ ఒక వ్యవస్థ గౌరవాన్ని కాపాడిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి సూచిస్తా ఉన్నాను. లాటరీ కొట్టినాడు, ఎట్లా వచ్చిందో మనందరికీ తెలుసు. వారి పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పినారు. ఈరోజు ఇట్లాగైనా ఎలా అయినా ఖచ్చితంగా 3 నెలలు అనర్హత వేయాల్సిందే. స్పష్టంగా మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ని ఆదేశించడం అనేది మరి ఒక దేశ చరిత్రలోనే మరి ఒక మొదటి తీర్పు ఇది, సంచలన తీర్పు ఇది. మరి